సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభావ ఎవరైతే మనసులో ఆరాధించినారో వారిని పెట్టుకోండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ సహాయం చేయండి. ప్రేమల తండ్రి, దైవ తండ్రి, మహిళ రాజా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ దినవంతట్లో ప్రభావ మీ కాపుదల భద్రపంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభావ ప్రేమల తండ్రి, దైవ తండ్రి, మహిళ రాజా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభావ సమయంలో ప్రభావ మీకు శరీరం సాధిస్తున్న రెడ్డిలోను మీకు రక్తాన్ని సాధిస్తున్న రక్షరసలను ప్రభావ మా మధ్యలో ఉన్నది ప్రభావ పాత్ర జీవించండి. కలిసి మనసు బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభావ మీరు సహాయం చేయండి. ప్రేమల తండ్రి, దైవ తండ్రి, ఆయన వాకి వెలుగులో పరిశీలన చేసుకొని కలిసి చేసుకొని ఆయన ఎక్కడ తప్పిపోయినామో, ఎక్కడ జారిపోయినామో, ఎక్కడ పడిపోయినామో అది గుర్తు చేసుకొని ప్రభావ పాత్రలో వేపులుగా పాల్గొనకుండా సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభావ మీరు సహాయం చేయండి. ప్రేమల తండ్రి, దైవ తండ్రి, మహిళ రాజా మీకే సమయంలో నేను మరొకసారి మీ యొక్క వాక్యంగా జ్ఞాపం చేసుకోండి, బలపరచండి, విశ్లేషణ మరోపరిచి ఆత్మలో నడిపించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మీరు సహాయం చేయండి. నన్ను అభిషేకించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నన్ను బలపరచమని, ధైర్యపరచమని, మీ మాటలు ప్రకటించడానికి విలువ నేను శక్తిని దయచేయమని, జ్ఞాపం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మాటలు మా హృదయాల్లో ఉంచుకొని వాటి ప్రకారం జీవించడానికి సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నేను చదువుగా అప్పగించుకున్నాను. యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన శక్తి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం. ఆరాధనలో ప్రభు మనకి సహాయం చేస్తున్నాడు. అలాగనే ఈ యొక్క వాళ్ళ సమీపంలో ఉన్నాం సమయంలో ప్రభువారి శరీరం, ప్రభువారి రక్తం మన మధ్యలో ఉన్నది, పాత్రలో ఉన్నది. ఆ పాత్రలో మనమందరము యోగ్యులుగా పాల్గొని పొందడానికి ప్రభు మనకి సహాయం చేయాలి. కొన్ని మాటలు చూసుకొని వాటిని వెలుగులో పని చేసుకొని ఆ పాత్రలో మనం పాల్గొంటున్నాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 11 అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. మార్చి చదువుకుందాం. అయితే కలిసి చదువుతారా? 1 కొరింథీ 11 అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రక్షించునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి అపరాధేయులను. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకునేవాళ్ళను అలాగ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రను త్రాగలను. ప్రభు శరీరమని విమర్శించగా తిని త్రాగవాడు తన శిక్షకి తిని త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోరు. ఈ యొక్క శరీర భాగంలో మన ప్రతిసారి కూడా ప్రభు గారి దేహంలో శరీరానికి సాదృశ్యమైన రొట్టెలో పాలు పంపులు పొందుతూ ఉంటాం. మనం ఇంత మాత్రం కూడా పరీక్ష లేకుండా, పరిశీలన లేకుండా ఆ పాత్రలో చేయనంత మాత్రం వేయడానికి మనకి అర్హత లేదు. ఎవరైతే పాత్రలో చేయవేయాలని ఆశగా ఉన్నారో వారు పరీక్ష చేసుకొని, పరిశీలన చేసుకొని ప్రభు వారు సెలవిస్తేనే తీసుకోవాలి ఆ రొట్టెని, ఆ పాత్రలని. సెలవు అయిపోతే ఇంకా నీకు ఆయనకి ఏమంటున్నదో ఒకసారి పరీక్ష చేసుకొని ఆ పాత్రలో పాల్గొని పొందాలని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నాడు. మనం అనేక సార్లు తీసుకొని తింటున్నాము కానీ ఆయన తగినట్టుగా మనం ఉండటం లేదు. ఆయన యొక్క మరణాల గురించి ప్రచురణ చేయలేకపోతున్నాం. ఆయన గురించి వార్త ఎవరికి చెప్పలేకపోతున్నాం. మనం ఇతరులకు చెప్పలేకపోతున్నాం, ప్రార్థించలేకపోతున్నాం. అందుకనే మనం కొన్ని విషయాల్లో మరి పరీక్ష చేసుకొని ఆ పాత్రలో మనం పాల్గొనడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. అలాగే ఇంకో మాట చూడండి, ఇర్మియా పుస్తకం చూడండి, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము
24 అధ్యాయము 2 నుంచి నేను చదువుతాను జాగ్రత్తగా. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరు పండ్లు వంటి మిక్కిలి మంచి అంజూరు పండ్లు ఉండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరు పండ్లు ఉండెను. అవి తినశక్యము కానంత జబ్బువి. యెహోవా యిర్మీయా, నీకేమి కనపడుతున్నదని నన్ను అడుగుగా, నేను అంజూరు పండ్లను కనపడుతున్నవి, మంచివి గాను, జబ్బువి మిక్కిలి జబ్బుగాను, తినశక్యం కానంత జబ్బుగాను కనపడుతున్న వెంటనే అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞించినదేమనగా, వారికి మేలు కలుగువలనని ఈ స్థలం నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగ పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టించు ఈ దేశంలోకి వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టగా వారిని కట్టెదను, పెళ్లిగింపగా వారిని నాటెదను. వారు పూర్ణ హృదయంతో నా ఎద్దకు తిరిగి రాగా, వారు నా జనులన్నట్లు నేను వారి దేవుడు అన్నట్లు నేను వారి యెహోవానని నన్ను ఎరుగు హృదయం వారికి ఇచ్చేదను. చూసారు, ఇక్కడ యిర్మీయా భక్తుడిని అడుగుతున్నాడు, యెహోవా అడుగుతున్నాడు. యిర్మీయా, ఇక్కడ 2 గంపలు ఉన్నాయి. ఏంటి అంటమ్మా? 2 గంపలు. ఆ గంపలో ఏముండో చూడమంటున్నాడు. అది చూస్తే నాకు చెప్పమంటున్నాడు. చూడండి, ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరు పండ్లు అంటే మిక్కిలి మంచి అంజూరు పండు. ఒక గంపలో ఏమన్నాయంట? మంచి అంజూరు పండు ఉన్నాయంట. ఒక గంపలో ఏమన్నాయమ్మా? మంచివి, తినదగినవి, మంచి పండ్లు ఉన్నవి అని చెప్తున్నాడు. మిక్కిలి మంచి అంజూరు పండు అంటుంది నాకు చెప్తున్నాడు. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరు పండు. మిక్కిలి జబ్బైన అంజూరు పండ్లు ఏంటంటే ఇవి మంచివి ఉన్నవి, చెడ్డగా ఉంటాయి. మనలో కూడా అందరూ ఉండాలి లేరా? అన్ని రకాల మనుషులు ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, నన్ను అడుగుతున్నాడు, యిర్మీయా భక్తుని అడుగుతున్నాడు. అయితే అవి తినశక్యమైనంత జబ్బువి. ఆ 2వ గంపలో ఉన్న పండ్లు ఎట్లా ఉన్నాయటమ్మా? తినలేని పండ్లు అంటే కంపు పడతా ఉంటాయి, కుడిపోయి ఉంటాయి, పాడైపోయి ఉంటాయి, ఎండిపోయి ఉంటాయి, గందరగోళం ఉంటాయి. ఆ పండ్లు తింటామా? అవి మిక్కిన జబ్బైనవి. అది తింటే ఏమొస్తాయంట? జబ్బులు వస్తాయి, అనారోగ్యం వస్తుంది అన్నాడు. అయితే ఇక్కడ తర్వాత యెహోవా అడుగుతున్నాడు, యెహోవా యిర్మీయా, నీకేమి కనపడుతున్నదని అడిగినప్పుడు ఆయన ఏమని చెప్పాడమ్మా? నేను అంజూరు పండ్లు కనపడుతున్నవి. ఏం కనపడుతుందని చెప్పాడమ్మా? 2 గంపల్లో అంజూరు పండ్లు ఉన్నాయి, కానీ ఒక గంపలు ఏముండయి? మంచివి ఉన్నాయి. 2 గంపలు ఏముండయి? మనం ఎట్లున్నాం చెప్పండి? ఒక గంపలో అంజూరు పండ్లు మంచిగా ఎట్లా ఉంటాయో అలాంటి పండుగ ఉంటే దేవుడైనా తీసుకొని వస్తున్నాడు. మనం ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి అనుకోండి, కూరగాయలు వేసుకుంటారు. ఇది ఏమనుకుంటాం మనం? ఎండిపోయినాయి, కుళ్ళిపోయినాయి, వాడిపోయి వేసుకుంటామా? ఏం వేసుకుంటాం? పొట్లో మంచి టమాటాలు మంచి వేసుకుంటాము, బెండకాయలు, దొండకాయలు ఇవన్నీ కూడా వేసుకుంటారు. చూసి జాగ్రత్తగా చూసుకొని చూసుకొని ఆ పొట్టలు వేసుకుంటాం. అంటే దేవుడు కూడా ఏం చేసేటప్పుడు ఎన్నున్నాను పొట్టలు వేసుకుంటాడు. మంచిగా ఉంటే, మంచి పండ్లుగా ఉంటే, అంజూరు పండ్లు ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? ఆయన పొట్టలు వేసుకుంటాడు. మంచిగా లేకపోతే కుళ్ళిపోయి, ఎండిపోయి, వాడిపోయి, చెడిపోయి ఉంటే తీసి ఆడతాడమ్మా? ఆడతాడు బేడ. మనం ఎట్లా ఉండాలి? దేవుడు ఎట్లా ఉండాలి చెప్పండి? మంచి వాడంగా ఉండాలి, మంచి అంజూరు పండ్లు లాగా ఉండాలి. అలా పండ్లు లేకపోతే ఎంత మాత్రం దేవుని రాజ్యానికి మనం వారసులము అనేరు. అయితే ఇక్కడ ఏమంటే ఆ అంజూరు పండ్లు కనబడుతున్నవి మంచివి, మిక్కిలి మంచివి గాను, జబ్బువి మిక్కిలి జబ్బుగాను, తినశక్యమైనంత జబ్బుగాను కనబడుతున్నవి. అది చూస్తే కొన్ని ఏమో బాగున్నాయి, కొన్ని ఏమో తినడానికి చూడటానికి బాగా లేవు. అయితే ఇప్పుడు చూడండి, ద్రాక్ష పండ్లు అనుకోండి. ద్రాక్ష చూస్తే ఎట్లా ఉంటుందమ్మా? అన్ని కలుసుకొని ఉంటాయి, ఎడగని ఉంటాయి. చెప్పండి, అన్ని పండ్లన్నీ కలుసుకొని ఉంటాయి, ఒకదానికొంటే కలుసుకొని ఉంటాయి, ఎడగడానికి ఎంత మాత్రం కూడా ఉంటాం. అయితే నన్ను సంఘంలో ఒక అవయవంగా ఉంచినాడు. మనందరూ ఎట్లా ఉండాలి చెప్పండి? ఒకరు సహవాసం కలిగి మంచి ఒకరిదొకరు పలదించుకుంటూ, ఒకరిదొకరు మంచి ద్వేషాలు లేకుండా, కక్షలు ద్వేషాలు లేకుండా పలదించుకొని మంచిగా ఉంటుంటే దేవుడు చూసి ఏం చేస్తాడు చెప్పండి? ఆనందిస్తాడు. అవునా కాదు? అయితే ఇక్కడ అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞించిందేమనగా, వారు మేలు కలగవాలని, నీకు నాకు మేలు కలగాలని. అమ్మ, ప్రతి ఒక్కరికి ఏం కలగాలని చెప్పండి? మేలు కలగాలని. ఈ లోకంలో ఎవరైనా మనకి ఆశిస్తారమ్మా? వాళ్ళకి మేలు కలగాలి, ఎడకి మేలు కలగాలి, ఎవరైనా ఆశిస్తారు మన గురించి?
ఎవరన్నా మాట్లాడతారమ్మా? ఎవరు పట్టించుకోరు. అది మన దేవాతి దేవుడైనప్పుడు దేవుడే నిన్ను నన్ను పట్టించుకునేది, నిన్ను నన్ను చూసేది, నీవే దృష్టించేది, నీ చేయి పట్టుకుని నడిపించేది ఆయనే. అయితే ఆయన మనం ఎట్లా ఉండాలంటే ఆయనకి మనకు మేలు కలిగేదిగా ఉండాలి. మనం మేలు కలిగేది ఉండాలంటే ఒక గంపలో మంచి పండ్లు ఎట్లా ఉన్నాయో అంజూర పండ్లు అలాగే నువ్వు నేను ఉండాలని ఆయన యొక్క కోరిక. అయితే ఈ స్థలం నుండి నేను కల్దీయుల దేశంలోకి చెరగపాపు యూదులను ఒకడు ఈ మంచి అంజూర పండ్లను లక్ష్య పెట్టుతున్నాము. ఎవరైతే ఒక మనుషుడు ఈ యొక్క మంచి అంజూర పండ్లు ఎట్లా లక్ష్య పెడుతున్నాడో అలాగే నేను కూడా మిమ్మల్ని అలాగ లక్ష్య పెడుతున్నాను అంటున్నాడు. అలాగ లేకపోతే ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టాలంటే, నీ మీద దృష్టి ఉంచాలంటే, నీకు మేలు చేయాలంటే మనం ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఎంత చెప్పండి అమ్మా? ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఆయనకి ఇష్టం లేని మనం చేస్తా ఉన్నాం అనుకోండి, ఆయనకి అయిష్టం ఉంటే ఇష్టం ఉంటుంది, అయిష్టంగా ఉంటుంది. అది మనం ఆయన మార్గం నడవాలంటే, ఆయన హత్తుకోవాలంటే, ఆయన మార్గం జీవించాలంటే ఆయన్ని మాత్రమే మనం సేవించే వరకు ఉండాలి, ఆయన వైపు మనం తిరిగే వరకు ఉండాలి. అయితే ఇంకా ఉన్నాయంటే వారు మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టించవచ్చు. ఈ దేశం నుండి వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టగా వారిని కట్టేదను. పడగొట్టగా మరలా వారిని ఏం చేస్తానమ్మా? కట్టేదను. ఒక గోడలో ఒక రాయిగా ఉన్నామంటే నిన్ను కట్టాలంటే సదరంగా ఉండాలి నువ్వు నేను. ఒక బేదలు వేస్తే ఏం చేస్తాడమ్మా? రాయిలో ఎన్నో మూలలు మొక్కలన్నీ ఉప్పులు తప్పిప్పులన్నీ ఏం చేస్తాడు చెప్పండి? కాపీతోటి తెప్పడతాడు. ఎందుకంటే ఎన్ని పోవాలా? బుడుపులు ఎన్ని పోవాలా? నీలో ఉన్న రోషం, నీలో ఉన్న అసూయ, నీలో ఉన్న కక్షలు, నీలో ఉన్న ద్వేషాలు, నీలో ఉన్న అన్ని కూడా పోవాలని వాటన్ని ఏం చేస్తాడు? లేదని అలా చెప్పబడకపోతే నువ్వు గోడలో కట్టబడిన నువ్వు సదరంగా ఉండవు. కనబడింది ఎట్లా? ఒక రాయి ఎలా బయటికి, ఒక రాయి లోపలికి ఎట్టుంటుందమ్మా? కట్టాను చూసి ఏమంటారు? అయ్యా నువ్వు ఏది నువ్వు కట్టడం? ఒక రాయి అటు కట్టావు, ఒక రాయి ఇటు కట్టావు ఏంది అనరా? అయితే మనం ఎట్లా ఉండాలి? ఆ గోడలో సరిపోయే రాళ్ళు బట్టి మనం మలుచుకోవాలి. మలిసేది ఆయనే, నిన్ను నన్ను మలిసేదంటే ఆయనే. ఆయన తప్ప వేరే దేవుడు, వేరే మనుషుడు లేడు. అయితే నేను మరలా పడగొట్టకుండా నేను వారిని కడతాను అంటున్నాడు. మనం ఆయన కట్టుబడి చేతిలో ఉండాలి. మనం విడిగా ఉంటే మనం ఎంత మాత్రం కూడా అభివృద్ధి పొందలేము. అయితే పెళ్లిగింపగా వారు నాటేదను. పెళ్లిగింపగా ఏం చేస్తారన్నాడు? నాటేదను. గోధుమలు గురుగులు ఉన్నాయి అనుకోండి, గురుగుతాడు లేకపోతే గోధుమలు కూడా ఏమొస్తాయమ్మా? గోధుమలు కూడా ఏమవుతాయి? అందుకని ఏం చేస్తాడు? కొంచెం సరే ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాం? అందుకని మనం గోధుమలాగా, గోధుమ పండులాగా, గోధుమ విత్తనంలాగా ఆయన విత్తనంలో ఉండి ఆయన ఏమైనాడమ్మా? పిండి అయిపోయినాడు. గోధుమ విత్తనం ఎంత పిండి అయిందో ఆ రొట్టె ఎట్లా తయారైందమ్మా? రోట్లు వేసి పిండి మరలో దాని రూపమంతా పోయింది. నీ కొరకు నా కొరకు తన రూపాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత పెను మీద వేసినాడమ్మా? పెను మీద వేసిందమ్మా? ఒక పక్క కాదు, రెండు పక్కలు కాదు. ఆయన శరీరం ఏమైపోయింది చెప్పండి? కాల్చబడింది. పెను మీద కాల్చబడింది. ఆ శరీరం తినాలంటే నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. అలా లేకపోతే ఆ శరీరం తినాలంటే మనం అర్హులము కాదు. అందుకని మనం దేవుడు తన రూపాన్ని పోగొట్టుకొని పిండి అయ్యి రొట్టె రూపంలో వచ్చినాడు. ఆ తినాలంటే నువ్వు దేవునికి ఇష్టలుగా ఉంటే దాన్ని తినడానికి నువ్వు అర్హుడవు. అయితే ఇంకేముందంటే వారి పూర్ణ హృదయంతో నా ఎదుగు తిరిగి రాగా, పూర్ణ హృదయంతో వారి దేవుని ఎదుగు మనం తిరిగేవాళ్ళని ఉండాలి, ఆయన ఎదుగు పోయేవాళ్ళని ఉండాలి, ఆయన్ని సేవించేవారే ఉండాలి. పూర్ణ హృదయం అంటే సగం వేరు, నిండుండేది వేరు. పూర్ణ హృదయం అంటే నిండుగా పరిపూర్ణం అనమాట. ఇక అంత ఎంత మాత్రం దాంట్లో లోపం లేదు. పరిపూర్ణమైన మనసుతో, పూర్ణమైన హృదయంతో మన దేవుణ్ణి అందరికి రావాలా. కొంతమంది దేవుడిని పిలిస్తే వస్తారు, దేవుడిని పొమ్మంటే పోతారు, వాళ్ళకి వాళ్ళు రారు. అవునా కదమ్మా? మనం వచ్చేటప్పుడు కొంతమంది వస్తాం, మనం ఒక్కరే వస్తాం, కానీ మా పక్కన పిలిచి మనం కదా. ఇప్పుడు మనం వచ్చాం, మన కుటుంబం ఎంతమంది ఉంటారు చెప్పండి? కనీసం 4-5 ఉంటారు. కానీ మనం ఎంతమంది వచ్చాము దేవునికి? దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇష్టమేనమ్మా. నోవా హోటల్ ఎంతమంది ఎక్కారమ్మా? నోవా హోటల్ ఎంతమంది ఎక్కారు చెప్పండి? తన కుటుంబం అంతా వెళ్ళినారు. ఇంకెవరు వచ్చారా? ఊరు రాలా. ఇంకేం వచ్చినాయి?
పక్షులు, జంతువులు, కీటకాలు, పురుగులు అన్నీ వచ్చినాయి. అవి ఎవరి మాట ఉన్నాయమ్మా? మనుషుడే ఏంటోలా మాట, దేవుని మాట. ఏమన్నాయి? పక్షులు వచ్చినాయి, జంతువులు వచ్చినాయి, పురుగులు, పశువులు అన్నీ వచ్చినాయి. కానీ అవి ఎట్లా వచ్చినాయి? జతగా జతగా వచ్చినాయి అంట. మా అమ్మ జత జత అంటే భార్య. ఇప్పుడు మనం ఎట్లా వచ్చాం? దేవుడు చూసేది అది. నీ కుటుంబంలో మన సంఘంలో చూసేది దేవుడు చూసేది అని చెప్పండి. అయ్యో మన ఒక్కరిమైనా పర్లోక రాజ్యానికి పోయేది? భర్త రాడా, భార్య రాదా, పిల్లలు రాడా, అన్న రాడా, తమ్ముడు రాడా? ఏ ప్రేమలేవి? ప్రేమలు ఉన్నాయమ్మా? ప్రేమలు ఉన్నాయి ఏనాడు? ఎగిరిపోతున్నాయి ప్రేమలు ఎగిరిపోతున్నాయి. అందుకనే దేవాదేవుడు చూస్తూ ఉన్నాడు. నా ఓడలోకి ఎవరు వస్తారా చూస్తున్నాడు. మనం ఒక్కరే వస్తే ఆయన సంతోషపడేవాడు కాదు, కుటుంబం వస్తే ఆయన సంతోషపడేవాడు అంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటే పూర్ణ మనసు హృదయంతో నాది తిరిగి రాగా వారు నా జనులు ఉన్నట్లు, నేను వారి దేవుడు ఉన్నట్లు, నేను యెహోవాని నా ఎరుగు హృదయం వారికి. నన్ను ఎవరైతే మరి ఎరుగుతారో, తెలుసుకుంటారో, నా హృదయం వారికి ఇస్తాను. నన్ను ఎరుగు హృదయం వారికి ఇస్తాను అంటున్నాడు. చాలా మందికి తెలియదు, చెప్పిన వినరు, వాళ్ళకి ఎవరు తెలుసుకోరు, వాళ్ళు రారు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాయంటే వారు పూర్ణ హృదయంతో నా ఎదురు తిరిగి రాగా వారు నా జనులు అన్నట్లు, నేను వారి దేవుడు అన్నట్లు, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయము ఇస్తాను. అయితే నువ్వు ఎలా ఉన్నావు, మనం ఎలా ఉన్నావు చూడండి. యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13. నా సహోదరులారా, అందరూ పెట్టిన ఒలివ పండ్లైనను ద్రాక్ష గెలనైనను అందరూ పండ్లైనను కాయన అటువలనే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్ళు ఊరవు. ఏమంటాడమ్మా? నా సహోదరులారా, అందరూ చెట్టిన ఒలివ పండ్లైనను. అందరూ చెట్లు ఏం కాస్తాయి అంటమ్మా? అందరూ పండ్లే కాస్తాయి కానీ ఒలివ పండ్లు కాస్తాయా? అట్లనే ఇంకేమంటాడు? ద్రాక్ష తీగను అందరూ పండ్లైనను కాయన. ద్రాక్ష చెట్లు అందరూ పండ్లు కాస్తాయా? కాయవే. తర్వాత ఇంకేమంటాడు? అటువల్లనే ఉప్పు నీళ్ళ నుండి ఎందరు నీళ్లు ఊరవు. బావిలో ఎన్ని ఓట్లు ఉంటాయమ్మా? ఎన్ని ఓట్లు చెప్పండి. దాని మీద మెలకొన్నాను. బావిలో ఎన్ని ఓట్లు ఉంటాయమ్మా? 1 ఓట్లు ఉంటుంది, 2 ఓట్లు ఉంటాయి. ఉప్పు నీళ్ళలో ఉంటాయి, లేకపోతే మంచి నీళ్ళు ఉంటాయి. మరి నీ బావిలో, నీ నోట్ల నుంచి, నీ హృదయం నుంచి ఏమొస్తున్నాయి? ఉప్పు నీళ్ళు వస్తుందా, లేకపోతే మంచి నీళ్ళు వస్తున్నాయా? అబ్బా, మంచి నీళ్ళు వస్తే మంచి అంటారు, ఉప్పు నీళ్ళు వస్తే ఉప్పు ఉండదు. నీ హృదయం నుండి ఏం రావాలి చెప్పండి? ఏ ఓటు రావాలి? మంచి ఓటు రావాలి. అయితే ఇంకేమంటున్నాడు తర్వాత? మీలో జ్ఞాన వివేకము గలవాడేవాడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచగలను. జ్ఞానం అంటే ఎవరమ్మా? జ్ఞానం అంటే యేసు ప్రభు. మరి జ్ఞానం అంటే చెప్పండి? యేసు ప్రభు. ఆ జ్ఞానం నీలో ఉందా? జ్ఞానం నీకుందా? ఆ జ్ఞానం నీలో ఉంటే నీలో ఎవరున్నట్టు? ఆ జ్ఞానం లేకపోతే నీలో యేసు ప్రభు నడలేడు. జ్ఞానం అంటే యేసు ప్రభు. ఆ జ్ఞానం నీలో ఉండాలి. యేసు ప్రభు జ్ఞానం నీలో ఉంటే యేసు ప్రభు నీలో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఆ యేసు ప్రభు జ్ఞానం నీలో లేకపోతే యేసు ప్రభు నీలో లేనట్టు. సాత్వికము గలవాడై, సాత్వికుడు మన దేవుడు ఎప్పుడు చెప్పండి? మోషే గురించి మాట ఉంటాడు యేసు ప్రభు. మోషే నా ఇల్లంతట్లో ఎటువంటి వాడమ్మా? నమ్మకమైన. ఈనాడు నమ్మకం అనేది లేదమ్మా. ఎక్కడ కూడా నమ్మకంతో ఎంత మోసం, టక్కరే, అంత మోసమే, అంత టక్కరే, అంత అబద్ధం. అయితే సాత్వికమైన మనసు కలిగిన వారు ఉండాలంటున్నాడు. మంచి మనసు కలిగిన వారు ఉండాలి. తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. యోగ్య ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన. ఎలాంటి ప్రవర్తన చెప్పండి? మంచి ప్రవర్తన. ఒక ఆమె ఎవరన్నా 2 మాటలు అన్నాను, 4 మాటలు అన్నా నాలా సరేలేమ్మా, సరేలయ్యా,
ఎవరన్నా అంటారమ్మా మాట? 4 మాటలకు 10 మాటలు. అది దేవునికి ఇష్టమా? ఇష్టమైనది కాదు. అందుకని ఇక్కడ యోగ్యులు దాంట్లో ఆ పాత్రలు చేయవేసేవాళ్ళకి అర్హులు. అయోగ్యులకి ఎంత మాత్రం కూడా అర్హత లేదు. ఉందా? లేదు. అలాగనే 29 అధ్యాయం చూడండి. ఇర్మీయా గ్రంథము 29 అధ్యాయము 29 అధ్యాయము 29 అధ్యాయము 17 వచనం. ఇర్మీయా గ్రంథము 29 అధ్యాయము 17 వచనం ఏమంటున్నాడు? సైన్యం అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను వారి మీదకి ఖడ్గమును క్షామమును తెగులను పంపుతున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యం కాని అందరు పండ్లను ఒకడు పారవేనట్లు నేను వారిని అప్పగించుతున్నాను. చూసారమ్మా ఏమంటున్నాడు? ఏమంటాడు ఇక్కడ? నేను వారి మీదకి ఏం పంపుతానంటున్నాడు? ఖడ్గం, క్షామం, ఇంకా తెగులను పంపుతున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయిన ఈ పళ్ళు ఎక్కడున్నాయమ్మా? కుళ్ళిపోయి వాడిపోయి చెడిపోయి ఉన్నాయి. నీ మాటలు, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ చూపు, నీ క్రియలు అన్ని కూడా ఎట్లా ఉన్నాయి? చెడిపోయి ఉన్నవి, ఎండిపోయి ఉన్నవి. దుర్భాషలో అట్లా ఉండదు. ఉదయం లేచిన కానీ రాత్రి పడుకో వరకు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావా? నీతిగల మాటలు మాట్లాడుతున్నావా? యథార్థమైన మాటలు మాట్లాడుతున్నావా? పవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావా? దేవుని భయభక్తి కలిగిన మాటలు మాట్లాడుతున్నావా? లేదే. అయితే అందుకని ఏమంటున్నాడు? కుళ్ళి కేవలము చెడిపోయి తినశక్యం కానీ ఆ అందరి పండ్లను ఒకడు పారవైనట్లు నేను వారిని అప్పగించుతున్నాను. కుళ్ళి పాడైపోయిన పండ్లు ఏం చేస్తారంట? ఎవరు తినరు, ఎవరు లక్ష్యం ఉంచరు, వాటిని ఎవరు చూడరు. అయితే అలాంటిగా నేను చేస్తానంటున్నాడు. అయితే ఆయన మాట మనం వినకపోతే ఎంతో మాత్రం మనం నష్టపోయేవారు ఉంటాం కానీ అది ఇంకేమంటానంటే తర్వాత 6వ వచనం. ఇర్మీయా గ్రంథం 24 అధ్యాయం 6వ వచనం. 24:6 ఇర్మీయా గ్రంథం. వారికి మేలు కలిగినట్లు నేను వారిని దృష్టించు ఈ దేశంలో వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టగా వారిని కట్టెదను, పెళ్లిగింపగా వారిని నాటెదను. వారు పూర్ణహృదయంతో నా ఎదురు తిరిగి రాగా వారు నా జనులు ఉన్నట్లు నేను వారి దేవుడు అన్నట్లు నేను వారి యెహోవానని నన్ను ఎరుగుతూ హృదయము వారికి ఇచ్చేదను అంటున్నాడు. అలానే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 15 అధ్యాయము 15 అధ్యాయము 13వ వచనం. 15-13 వచనం. ఆయన పరలోకమందున్న నా తండ్రి వాటిని ప్రతి మొక్కయు పెళ్లిగింపబడును. దేవుని మాట వినకపోతే ఏం చేస్తా అంటున్నామా? ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని చెట్టు అంట. ఆయన ఏమైతే నాటినయో అయ్యే ఉంటాయి. నేను ఏమైతే నాటను వాళ్ళు నా ఇంట్లో వాళ్ళు ఉండరు అంటున్నాడు. అదే మాట చూడండి. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లిగింపబడును. ఏం చేస్తారంటమ్మా? అంటే వాటిని ఏం చేస్తారంట? మొక్కని నేను నాటిన మొక్క ఏమవుతాయమ్మా? పెళ్లిగింపబడదు. అయితే నేను ఏవైతే నాటుతానో అవి ఏముంటాయి? బాగా ఉంటాయి, భూమి మీద ఉంటాయి, నిలిచి ఉంటాయి, పచ్చగా ఉంటాయి, అభివృద్ధి పొందుతాయి, ఫలాలు వస్తాయి. అయితే నువ్వు ఎలా ఇస్తున్నావు? నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడు నిన్ను నాటాడా? భూమిలో నిన్ను నాటాడా? నాటితే నువ్వు తండ్రి రాదు. ఇంకా నిన్ను నాటకపోతే నువ్వు వచ్చినా ఒకటే, దేవుడింటికి రాకపోయినా ఒకటే. దేవుడు ఏం చేసి చెప్పండి? నిన్ను నాటాడు. ఆ నాటిన మొక్కగా ఉంటే నువ్వు ఉంటావు. ఆయన నాటిన మొక్క నువ్వు లేకపోతే దాన్ని ఏం చేస్తానన్నాడు? పెళ్లికి ఇస్తానంటున్నాడు. అలా ఉంటావా? అలా ఉంటా నీకు ఇష్టమా? అయితే చెట్టు వేరు మీద ఇప్పుడే ఏమున్నదమ్మా? చెట్టు వేరు మీద ఇప్పుడు ఏమున్నది? గొడ్డలు ఉన్నది. ఏమన్నా చెప్పండి? గొడ్డలు దేనికి గుర్తమ్మా? గొడ్డ చూస్తే భయమా? భయం లేదా? ఆ ఏరు మీద, నీ ఏరు మీద ఉంది. ఎందుకు తెలుసా? నువ్వు నాటబడలా, నీ మీద రెడీగా ఉన్నది. ఎందుకు? నీ వేరుని నరకటానికి.
దేవుని మాట లోబడకపోతే, దేవుని మాటకు భయభక్తులు లేకపోతే, చెట్టు వేరు మీద ఇప్పుడు గొడ్డలు ఉన్నది, ఆ గొడ్డలు ఇప్పుడు తీసివేసుకో. ప్రభువా దయతో క్షమించిన ఆయన, నేను ఇన్నిసార్లు వస్త్రం పోతున్నాను కానీ నీ మాటలు నీ వాక్యం నాలో లేదు నాయన, దయతో క్షమించు, నీ రక్తం కడుగు, ఇప్పుడే నా గొడ్డలి నీ గొడ్డలి నా వేరు మీద నుండి తీసివేయి. తీసివేసుకుంటావమ్మా? తీసివేసుకుంటావా అలా ఉంచుకుంటావా? ఉంచుకుంటామంటే ఎంతో నష్టం కొని తెచ్చుకుంటాం. ఆ నష్టాన్ని మనం తెచ్చుకోకుండా మనం ముందుగానే జాగ్రత్త పడే వాళ్ళు ఉండాలి. 8వ అధ్యాయం చూడండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. 8వ అధ్యాయము 13వ వచనం. ద్రాక్ష చెట్టున ఫలములు లేకున్నట్లు, అందరూ పండ్లు లేకున్నట్లు, ఆకులు వాడిపోయినట్లు నేను వారిని బొత్తిగా కొట్టివేసి ఉన్నాను. వారి మీదకి వచ్చు వారిని నేను ఎలాగో పంపుతున్నాను. ఇదే యెహోవాకు. ఏమంటాడమ్మా? ద్రాక్ష చెట్టున ఫలాలు లేకున్నట్లు. ద్రాక్ష చెట్టున ఏముండాలి? నిజంగా పండ్లు ఉండాలి, ఫలాలు ఉండాలి. లేకపోతే అంజూరపు చెట్టున ఫలాలు ఉండాలి, ఫలాలు లేకపోతే దేవుడికి ఆకలి అయితే ఒకసారి భూమి మీద ఉన్నప్పుడు వస్తున్నాడు, చూసినాడు, దూరం చూసినాడు, పచ్చగా కనపడుతుంది, చెట్టు ఎత్తుగా కనపడుతుంది, గుబురుగా కనపడుతుంది, దాని అంటే ఫలాలు ఉన్నాడు. పోయి తిన్నామంటే ఒక ఫలం కూడా అక్కడ కూడా లేదే. చూస్తే చెట్టు ఎట్టుందమ్మా? పచ్చగా ఉంది, గుబురుగా ఉంది, బాగా ఉంది. దాన్ని చూస్తే ఎన్నో ఫలాలు ఉండనుకోవచ్చు, కానీ దగ్గర వచ్చేసరికి ఎన్నో ఫలాలు ఒక్కటి కూడా లేదు. ఆ ఒక్క ఫలాలు లేకపోతే దేవుడు ఏం చేయడమ్మా? దాన్ని ఏం చేశాడు? శపించినాడు. ఎందుకు? ఫలాలు ఎన్ని చెప్పండి అమ్మా? ఫలాలు ఎన్నమ్మా? 9 ఫలాలు. ఎంత చెప్పండి, ఎన్ని ఫలాలు? ఏంటండి తెలుసు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, ఆశ్చర్యం, ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఈ 9 ఫలాలు ఒక ఫలవన ఉందా మనకి? ఉందబ్బా? ఒక్క ఫలవన ఉందా? దేవుడు చూస్తున్నాడు, నీలో చూస్తున్నాడు, నీ చెట్లో చూస్తున్నాడు, నీలో ఫలాలు తినాలని చూస్తున్నాడు, కానీ నీలో ఒక ఫలవన కనబడతా ఉన్నది దేవునికి. ఫలాలు లేకపోతే మనం వచ్చిన ఒకటే రాకుండా. ఫలాలు కలిగి ఉండాలా? ఫలాలు వెళ్ళిన చెట్టు ఎట్లా ఉంటుందమ్మా? పచ్చగా ఉంటది, గుబురుగా ఉంటది. దాని ఫలాల చెట్లు కొమ్మలన్నీ వంగిపోయి ఉంటాయి. అమ్మ ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎందుకని? దాని చెట్టు నుండి ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయి కాబట్టి చెట్టు ఎట్లా ఉంది? బరువు కలిగి వంగిపోయింది. మనకేం బరువు లేకపోయినాయి, ఒక ఫలం కూడా లేకపోయినాయి. మనం సిగ్గుపడాలా, మనం ఆనందించాలనా? ఎంత ఒక ఫలం లేకపోతే ఎంత నష్టపోవాలి, ఎంత బాధపడాలా, ఎంత దిగులు పడాలా. అయితే ఇక్కడ ఏముంటానంటే ఈ విషయంలో 11వ వచనంలో, ద్రాక్ష చెట్టున ఫలములు లేకున్నట్లు, అందరూ పండ్లు లేకున్నట్లు, ఆకులు వాడిపోనట్లు నేను వారిని బొత్తిగా కొట్టివేసినాను. ఆకులు కూడా ఏమైనట? ఒలిగిపోయినట్టు. ఎందుకంటే చెట్లు ఉన్నాయి కానీ చెట్లు ఫలాలు లేకుండా చెట్లు దేనికి? ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలా. పరీక్ష లేకుండా ఎంత మాత్రం మనం ముందుకి పోలేము. అది ఇంకో మాట చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 3-4. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు భూమికైనను సముద్రంకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. నొసళ్ళ యందు ముద్రింపబడిన వారు ఎంతమంది అంట? 144,000 మంది. 144,000 మంది. వాళ్ళు దేవుని పెట్టులో ఉన్నారు, ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నారు, దేవుని మార్గం నడుస్తున్నారు, వాళ్ళ అవసరం ఏముందంట? ముద్ర ఉన్నది. ఏ ముద్రమ్మా? దేవుని యొక్క ముద్ర ఉన్నది. ఆ ముద్ర లేకపోతే ఏమొస్తాయి చూడండి, తర్వాత మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. అయితే మనం
ఆ 1,40,000 మందిలో నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే నువ్వు ధన్యుడవు ధన్యురాలు. నువ్వు లేకపోతే నష్టం కొని తెచ్చుకుంటావు, నష్టం కొని తెచ్చుకుంటావు. అలాగే 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుతాను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో నుండి తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇవ్వబడెను. మరియు మొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన కానీ గడ్డికైనను ఏ మొక్కలకైనాను మరి ఏ వృక్షంకైనాను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడిను. ఏంటంటమ్మా ఇక్కడ ఒక పొగ వస్తా ఉందంట. ఆ పొగ ఎంతో ఆకాశం నుండి పొగ వస్తా ఉన్నది. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. మిడతలు అంటే ఆ పొగలో నుండి ఏమొచ్చినట్ట? మిడతలయ్యి, పెద్ద పెద్ద మిడతలయ్యి, పెద్ద అటు అరుపులు వింటే మనం వినలేము, అటు శబ్దాలు మనం వినలేము, వాటిని చూడలేము. అయితే ఏమొచ్చినట్ట ఆ పొగలో నుండి? తర్వాత మరియు మొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకి, మొసళ్ళ మీద ఎవరికైతే దేవుని ముద్ర లేదో వాళ్ళని పుట్టడానికి వచ్చినాయి. ఏంటి చెప్పండి? ఇవి ఈ మిడతలు. ఈ మిడతలు సెన్సనే కాదు. అవి పుట్టిన తేలు కట్టి పుడితే ఎట్లా ఉండదో, ఇప్పుడు పుడితే ఎట్లా ఉండదో 5 నెలల దాకా అట్లనే ఉంటుందంట ఆ నొప్పి. ఎన్ని నెలలు అంట? 8 నెలలు. ఎందుకు? దేవుని మాట వెనక, దేవుని మాట వెనక, దేవుని యొక్క ముద్ర ఎంచుకోక, దేవునికి లోబడక ఉంటే ఆ ముద్ర లేకపోతే అవి సూటికి వచ్చి నిన్నే కొట్టాయి. ఎవరి కుటుంబం అయ్యి దేవుని యొక్క మొసళ్ళ మీద ముద్ర ఎవరికైతే లేదో వారికే వచ్చి కొడతాయి. పుట్టితే ఆ బాధ తట్టుకోలేక, ఆ నొప్పి తట్టుకోలేక, భరించలేక కత్తి తీసుకొని పొడుచుకోపోతారంట. ఏం చేస్తారమ్మా? కానీ సావరంటాడు. నీళ్ళు లేవు బావిలో దుగుదాం సరిపోదాం అనుకుంటారంట. కానీ అందుట్లో నీళ్ళు ఉండవు. ఎట్లయినా సరే నా ప్రాణం తీసుకోవాలని వాళ్ళు ఆశపడతారంట. కానీ ఆ మరణం వారికి దూరంగా పోతుంది. మరణం ఏందమ్మా? ఎందుకని? ఈ కొట్టాల ఆ కుడితే ఎంత బాధ ఉండదు, తేరు కొట్టి ఎంత బాధ ఉండదమ్మా? భరించలేం. ఇప్పుడు కుడితే మరి రేపు మరి అదే టైంకి ఎప్పుడు దాకా ఉంటుందా కదా. అయితే ఇది అట్లా కాదు. వాడు తేలి పొడిలాగా ఉంటాయి. వాటికి అవి పుడితే 5 నెలల దాకా అట్లనే బాధపడుతూనే ఉంటారంట. దేవుని యొక్క ముద్ర నీలో ఉన్నదా? నీ నొసడి మీద నిద్ర ఉన్నదా? ముద్ర లేకపోతే ఎంతో నష్టము. అదే మాట ఇక్కడ 6వ వచనం ఉంది. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతారు కానీ అది వారికి దొరకనే దొరకదు. సావని ఆశపడతారు కానీ అది కానీ మరణం వారి ఎదురండి పారిపోను. మరణం ఏమైందమ్మా? పారిపోతుంది. అందుకని మనం ఏం కలిగి ఉన్నాం చెప్పండి? దేవుని యొక్క ముద్ర మన నొసల మీద కలిగి ఉండాలి. తర్వాత ఇందాక చూసుకున్నాం కదా, ఒక గంపలు ఎలాంటి పనులు ఉన్నాయి? మంచిగా ఉంటాయి, మిక్కిలి మంచి పనులు ఉంటాయి. ఇంకో గంపలు ఏముంటాయి? మిక్కిలి జబ్బైనా అందరూ పనులు ఉంటాయి. మరి నువ్వు ఎలా ఉండవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నేను మంచి పనులాగా ఉండాలని ఆశపడుతున్నాను. మరి ఆశపడుతున్నాడు కానీ అలా చేయలేకపోతున్నాను. రైతులను క్షమించండి, నన్ను నీ మార్గం నడిపించు, నీ వాక్యానుసారం జీవించడం నాకు నేర్పించమంటే ప్రభువా ఏం చేసి చెప్పండి, తప్పనిసరిగా నిన్ను. అలాగే ఇంకా ప్రభువా నేను ఇంకా అలా జబ్బు పనులాగా ఉన్నాను, కుళ్ళిపోయిన పనులాగా ఉన్నాను, రైతులను క్షమించు, నీ రక్తంలో కడుగు, నన్ను బాగు చేయంటే ఏం చేస్తాడమ్మా? బాగు చేస్తాడు. అందుకని ఆ కుళ్ళిపోయిన పండుగ ఉంటావో, మరి మంచి కంపలో మంచి పండుగ ఉంటావో ఒకసారి నువ్వే అరెస్ట్ చేసుకొని ఆ పాత్రలో మనం అందరూ పాల్గొందాం. ప్రాణం చేసుకుందాం. మోపించండి. ఒకసారి జ్ఞానం చేసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి కరెక్ట్ చేసుకోండి. ఎట్లా ఉన్నాం ఒకసారి, మనం ఎలా ఉన్నాం ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి. దేవునికి ఇష్టలుగా ఉన్నానా? దేవునికి అయిష్టలుగా ఉన్నానా? మరి మంచి కంపలో మంచి పండు అందరూ పండులా ఉన్నానా? మరి కుళ్ళిపోయిన పొడుగా ఉన్నానా? చెడిపోయిన పొడుగా ఉన్నానా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడు? దేవునికి ఎట్లా కనపడుతున్నావు? కుళ్ళిపోయిన పళ్ళు కనపడుతున్నావా? పాడైన పళ్ళుగా కనపడుతున్నావా? మరి నీ చెట్టులో, నీ హృదయంలో నీవు చెట్టున పనులు ఒకటైనా ఉన్నదా? సంతోషము, సమాధానం, ఆనందం ఉన్నదా? దీర్ఘశాంతం ఉన్నదా? మంచితనం ఉన్నదా? ప్రేమ, సంతోషం, సమాధానం వీటిలో ఒకటైనా నీకున్నదా? రైతు ప్రభు సన్నిధిలో ప్రాధాయపడండి. రైతు క్షమించిన ఆయన
నాలో ఒక్క ఫలం కూడా లేదు నాయన. ప్రేమ అనే ఫలం లేదు నాయన. మంచితనం అనే ఫలం లేదు నాయన. దీర్ఘశాంతం అనే ఫలం లేదు నాయన. నాలో కక్షలు, ద్వేషాలు, అసూయలు ఎన్నో రకాలు అర్థమైనవి ఉన్నాయి కానీ ప్రభా మంచి ఫలాలు ఒక్కటి కూడా లేవు నాయన. నీ రక్తంలో కడుగు నాయన. ప్రభా నా నొసడి మీద ప్రభా మీ ముద్ర వేయండి ప్రభా. మీ బిడ్డగా, మీ కుమారుడుగా, మీ కుమార్తెగా నన్ను స్వీకరించండి. నరకానికి నేను ఇష్టడు కాక ప్రభా మీకు ఇష్టడు అవటానికి సహాయం చేయండి. ఇంకా ప్రభా ఇంకా ఏదో అడ్డు ఉందో అది తీసివేసుకు ఇప్పుడే రైతు క్షమించమని అడుగు. దేవుని యొక్క మార్గంలో ఉంటున్నావా? దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? వాక్యాన్ని సరిచేసుకొని వాక్యం ద్వారా బలపడుతున్నావా? ఆత్మీయంగా జీవిస్తున్నావా? దినదినము దిగజారిపోతున్నావా? దినదినము ఆత్మీయ ఎదుగుతూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలా లేకపోతే ప్రవచనం ఇప్పుడే ఆయన పాదన పడి ఏడు, ప్రభా దయతో క్షమించు నాయన, క్షమించు. నాలో ఎంత మాత్రం కూడా ప్రభా ఫలాలు లేవు నాయన. ఒక్క ఫలాలు కూడా లేవు నాయన. ఎన్నో సంవత్సరాలు వస్తున్నాను పోతున్నాను కానీ ఒక్క ఫలం కూడా లేవు నాయన. నాలో చూసినావు నాయన. నన్ను క్షమించు, క్షమించు. నన్ను క్షమించబాబు ప్రభా. నన్ను దయతో క్షమించు. ప్రభుత్వాలు బాధపడితే ప్రార్థిస్తే మొరపెడితే ప్రభు క్షమించేవాడు. జ్ఞాపకం చేసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. ఒకసారి పరీక్ష చేసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని సరిగా ఉన్నావా? వాక్యాలు సరిగా లేవా? దేవునికి ఏమన్నా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇంకా తెలుసుకున్నావు ప్రభావ. కూడా ఉంచి ఆరాధనను బలవంతం సాయం చేసిన విధానం పెట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. ప్రేమల తండ్రి, వేలు తండ్రి, మిత్రుల రాజా, మీకు స్తోత్రాలు. అలాగే ప్రభావ మీకు రక్తాన్ని సదృశంలో పెట్టారు. ద్రాక్షరసం ప్రభా ఎవరైతే నమ్మకం విశ్వాసంతో యోగ్యులుగా పాల్గొని పొందినారో వారందరూ బట్టి మీకు పొందిన ప్రభా. ఇంకెవరైతే తెలియక ప్రభా వాళ్ళలో పాల్గొని పొందినారో అయోగ్యంగా వారి శిక్ష గురిగా పొందే ప్రభా క్షమించవలసిందిగా మీ సందర్భంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇలా సహాయం చేయండి. మిగిలిన శరీరం, మిగిలిన ద్రాక్షరసం ప్రభా ఎదుర్కొని వారు తప్పిపోయిన వారు, పడిపోయిన వారు చూపిస్తాం ప్రభా. సొంత సమయంలో ప్రభావాన్ని లేవనెత్తమని మీ సందర్భంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. ఈరోజు ప్రభావ మీ ఇంటి గురించి వాళ్ళందరూ బట్టి ఉన్నాను ప్రభావ. ఈరోజు ప్రభావ ఎవరైతే రాలేకపోయినారో వారు క్షమించండి ప్రభావ. ప్రేమలో తండ్రి, దైవ తండ్రి, మహిమ రాజా, మీ మాటలు ప్రభావ విన్నారు. దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేస్తుందిగా మీ సందర్భంలో ప్రార్థిస్తున్నాం ప్రభావ. మీరు సహాయం చేయండి. ప్రేమలో తండ్రి, దైవ తండ్రి, మహిమ రాజా, మేము ఎల్లప్పుడూ మీ మీద ఆనందించే వరకు ఉంటాను, సహాయం చేయండి. గంతులేసే వరకు ఉంటాను, సహాయం చేయండి. మా జీవితాల్లో సంతోషం, సమాధానం, ఆనందం కలుగు చేయమని మీ సందర్భంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మా జీవితాల్లో ప్రభా అనేక ప్రభా ఆయన కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు ఉంటుండగా వాటి అన్నింటిలో నుంచి ప్రభావ మనం తప్పించమని, బలపరచమని, ధైర్యపరచమని, ఆరోగ్యవంతులుగా చేయమని మీ సందర్భంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయన ఎవరైతే మాకు తెలియకుండా కష్టాల్లో, వ్యాధి బాధలు ఉన్నారో, వృద్ధాపులు ఉంటున్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకుని బలపరచండి. వారిలో ఉన్న ప్రతి బలిని తొలగించండి. కావాల్సిన శక్తిని బలం తెచ్చండి, ఆరోగ్యమని మీ సందర్భంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక సమస్యలతో ప్రభావం ఉంటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి. మీ శాంతి, మీ సంతోషం, సమాధానం దయచేయమని మీ సందులో ప్రార్థిస్తున్న ప్రభావ. ఎవరైతే మా తెలియకుండా పడకలో ఉంటున్నారు, ఆసుపత్రిలో ఉంటున్నారు ప్రభావ, మా పడకలో ఉంటున్నారు వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ప్రభావ మీ సందులో జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. మీరు సహాయం చేయండి. ప్రేమల తండ్రి, వేలు తండ్రి, మహిమ రాజా, మీకే స్తోత్రాలు తెలుసుకున్న ప్రభావ. ఎవరు ఆశతో వచ్చినారో, అక్కడితో వచ్చినారో ప్రభావ మాకు తెలియదు కానీ ప్రభావ ఆయన మీరు హృదయ పరిశుద్ధం చేసే దేవుడు, హృదయాలు ఎరిగిన దేవుడు నాయన. వారిలో పడకకు వచ్చి వారి ప్రతి అవసరం చక్కర ప్రభావ మీ మహిమలు తీర్చవలసిందిగా మీ సందులో ప్రార్థిస్తున్నాం ప్రభావ. ప్రేమల తండ్రి, దైవ తండ్రి, మహిమల రాజా, మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. ఎవరైతే బలహీనతలు ఉన్నారు, అనారోగ్యాలు ఉన్నారు, వారికి జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలకు జ్ఞాపకం బలపరచమని సందులో ప్రార్థిస్తున్నాం ప్రభావ. వారికి ఉన్న ప్రతి ఆయన పొలాలను జ్ఞాపకం చేసుకోండి. దీవించండి. పైరు మంచిగా అభివృద్ధి పొందడానికి, పంట పండడానికి సహాయం చేయండి. ఆయన ఎటువంటి తెగులు రాకుండా, ఎటువంటి ప్రభావ కాటుకు తెగులు రాకుండా ప్రభావ మీరు సహాయం చేయండి. సంతోషం, సమాధానం, ఆనందం ప్రభావ ఆ హృదయాలను ఉంచమని మీ సందులో ప్రార్థిస్తున్నాం ప్రభావ. అలాగే ప్రభావ సార్వత్రిక సంఘాల అన్నింటిలో కూడా ప్రభావ ఈ నా పేట ఎవరైతే కూడుకున్నారో ఈ సంవత్సరం, ఈ యొక్క రోజున వారందరితో ప్రభావ మాకు సమావేశం ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. ప్రపంచ దేశాల్లో జరిగే ఈ యొక్క కార్యక్రమాలన్నింటి బట్టి కూడా మేము కొనసాగిస్తున్నాం ప్రభావ.
అలాగే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో ప్రభావ అందరూ ప్రభావ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభావ సేవకులకు సేవకురాండ్ర కొరకు విశ్వాసులకు పరిశుద్ధుల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభావ మీరు సహాయం చేయండి. ప్రేమల తండ్రి తేలి తండ్రి మహిమ రాజా మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభావ ప్రతి శోధనకి తప్పించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రభావ ఈరోజంతా మీకు కాపాడుకుంటుంది ప్రభావ మిగిలిన సమయం ప్రభావ మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభావ నన్ను తగ్గించుకుంటూ ప్రభావ మిమ్మల్ని హెచ్చరించుకుంటూ యేసు క్రీస్తు వర్గమైన శ్రేష్టమైన శక్తి నామములో స్తుతించి ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మనం లేచి ఒక పాట పాడదాం. ఆ పాట ద్వారా ప్రభువుని అర్పణ తీసుకుని ముందుకు వసలు రావాలని